హలో, మంచిదండి. క్రీస్తు శిలువ రక్త ప్రభావం అనే ఈ 3 రోజుల సభలో మొట్టమొదటి రోజుకు దేవుని మహాకృపను బట్టి లేట్ అయినా ఇలాగా కూడుకోవడం చాలా సంతోషం. అలాగే ఇప్పటి వరకు చక్కటి పాటలతో దేవుని మహిమపరచడం జరిగింది. చక్కటి సంగతులు వినడానికి, ఆలోచన చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేటువంటి దేవుని మనసెరిగినటువంటి పిల్లలముగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా దేవుని యొక్క మాటలు అందరికీ కావలసినవి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినవి, వినవలసినవి, పాటించవలసినవి. లోకంలో మనిషి లోకానికి సంబంధించినవి ఏవి తెలుసుకోకుండా మరణించిన నష్టం లేదు. కానీ పరలోకానికి సంబంధించినవి, ఆత్మీయ జీవితానికి కావలసినవి మనము బ్రతికుండగానే తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండా మనం మరణించినట్లయితే అపారమైనటువంటి నష్టము మనకే కలుగుతుందన్న విషయాన్ని మనమందరము గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. క్రీస్తు శిలువ రక్త ప్రభావము మొదటి రోజు చక్కటి సంగతులను మనమందరము కలిసి ఆలోచన చేద్దామండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వసత్య సంపూర్ణమైనటువంటి నీ నామానికి, మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. 3 రోజుల సభలు నిర్వహించుకొని చక్కటి సంగతులు నీ బిడ్డలకు వినిపించాలని నాయనా మీరు కోరుకున్నారు. నీ కోరికలో భాగంగా అంకెనపెల్లి యవనస్తులు నడుం కట్టి వ్యయ ప్రయాసాలకు ఓర్చి నీ యొక్క కార్యక్రమాలు చేసి నీ ప్రియమైన బిడ్డలకు చక్కటి సంగతులు వినిపించాలని, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ రక్త ప్రభావము ఎంత గొప్పదో నీ బిడ్డలకు వినిపించాలని ఆశ కలిగి ఈ 3 రోజులు సభలను నిర్వహించడం జరిగింది. కృప చూపినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. చేరి వచ్చిన నీ బిడ్డల హృదయాలలో నీ మాటలు నింపి ఆయన ఇంటికి వెళ్ళడానికి కృప చూపమని కోరుకుంటూ, పరిశుద్ధాత్మని తోడుగా ఉంచి చక్కటి సంగతులు నీ బిడ్డలకు వినిపించుటకు కృప చూపమని కోరుకుంటూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వర్లారా, యేసుక్రీస్తు సిలువలో మరణించాలని, సిలువలో రక్తం కార్చాలి అని దేవుడు ఆశపడ్డాడు, ఆలోచన చేశాడు. ఎప్పటిది ఈ కోరిక దేవునిది అని మనం ఆలోచిస్తే, ఏ కోరిక? క్రీస్తు శరీరధారి అయి లోకానికి రావాలి అని, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాలి అని, సిలువలో మరణించాలి అని, ఆ సిలువలో రక్తం కార్చాలి అని, మరణించి 3వ దినమున తిరిగి లేవాలి అని, ఆ రక్తం యొక్క ప్రభావం ప్రపంచమంతా విస్తరించాలి అని దేవుని యొక్క కోరిక. ఇది అనాది సంకల్పం, దేవుని ప్రణాళిక. ఎప్పటిది అని చెప్పాడంటే బైబిల్ గ్రంథములో, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలందరము ఉండాలి అని, క్రీస్తును ఎరిగిన వారమై ఉండాలని, మన పాపాలన్నీ క్రీస్తు రక్తములో కడగబడాలని దేవుడు ఈ మహావిశ్వం కలగజేయక ముందుకే దేవుని యొక్క ఆశ, కోరిక, తలంపు, ఆశ. ఆ ఆశని మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చి
తన యొక్క రక్తము ఎంత ప్రభావమైనదో ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రపంచమంతా విశ్వసించే విధంగా, ప్రపంచ ప్రజలు చేసినటువంటి పాపాలు ఆయన రక్తములో కడుగుకునే విధంగా ఆయన సిలువలో మరణించాడు, రక్తాన్ని కార్చాడు. సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైనటువంటి శిక్ష అని మీరు మర్చిపోకూడదు. చాలామంది క్రైస్తవులకు తెలియక సిలువను మెడల్లో వేసుకోవడము, కీ చైన్లో వేసుకోవడము, ఇక నానా విధాలుగా వాటిని ఉపయోగించుకుంటారు. ఆ సిలువను దేవుడిని కూడా పూజించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆ సిలువనే యేసుక్రీస్తు ప్రాణం తీసింది అని, ఆ సిలువలోనే యేసుక్రీస్తు రక్తం కార్చాడు అని, అది శిక్షకు సంబంధించినటువంటి సిలువ, శిక్షకు సంబంధించినటువంటి పరికరం అని ఎవరికి తెలుసు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు రోమా మహాసామ్రాజ్య పరిపాలనలోనే పుట్టాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. యూదులు బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ రాజు వారిని లోపరుచుకుని బబులోనికి చెరలోకి తీసుకుని వెళ్ళాడు. దానియేలు భవిష్యత్తులో రాబోయేటువంటి మహా సామ్రాజ్యాల గురించి మాట్లాడాడు. దానియేలు మాట్లాడినటువంటి మహా సామ్రాజ్యాలు 4 రాబోతున్నాయి. దాని తదనంతరము ఒక గొప్ప మహా సామ్రాజ్యము రాబోతుంది. ఆ మహా సామ్రాజ్యము వెనకాల క్రీస్తు రక్తము యొక్క ప్రభావం ఉంటుందని ఆయన ఎప్పుడో ప్రకటించడం జరిగింది. బబులోను మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని పాలించినటువంటి మహాసామ్రాజ్యాలు. బబులోను మహాసామ్రాజ్యం, దాని తదనంతరం మాదీయ పర్షియా మహాసామ్రాజ్యం, దాని తదనంతరం గ్రీకు మహాసామ్రాజ్యం, ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేటు గ్రీకు మహాసామ్రాజ్యం. గ్రీకు మహాసామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యమే రోమా మహాసామ్రాజ్యం. రోమా మహాసామ్రాజ్య పరిపాలనలో అది ఒక దేశాన్ని వెళ్ళినటువంటి మహాసామ్రాజ్యాలు కాదు. భారతదేశానికి నరేంద్ర మోడీ, రష్యా దేశానికి పుతిన్, అమెరికా దేశానికి ట్రంప్, ఈ ఒక్క దేశానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు ఆయన. ఈ మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని పాలించినటువంటి మహాసామ్రాజ్యాలు. బబులోను మహాసామ్రాజ్యమైన, మాదీయుల పారసికుల మహాసామ్రాజ్యమైన, గ్రీకు మహాసామ్రాజ్యమైన, రోమ మహాసామ్రాజ్యమైన ప్రపంచాన్ని పాలించినటువంటి మహాసామ్రాజ్యాలు. రోమా మహాసామ్రాజ్య పరిపాలనలోనే యేసుక్రీస్తు మహానుభావుడు పుట్టడం జరిగింది. రోమా మహాసామ్రాజ్య పరిపాలనలోనే యేసుక్రీస్తును సిలువకు వేసి చంపేయడం జరిగింది. అయితే యూదులది జాతీయ శిక్ష రాళ్లతో కొట్టి చంపడం. బాగా వినాలి. యూదుల యొక్క జాతీయ శిక్ష ఏంటి అంటే రాళ్లతో కొట్టి చంపడం. ఇది మోషే యూదులకు ఇచ్చినటువంటి, ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టం. తల్లిదండ్రులను సన్మానించినటువంటి వాళ్ళను, దైవదూషణ చేసినటువంటి వాళ్లకు, వ్యభిచారం చేసినటువంటి వాళ్లకు యూదుల జాతీయ శిక్ష ఏది అంటే రాళ్లతోని కొట్టి చంపడం. మనందరికీ తెలుసు, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమని మాట్లాడారు? ఇదిగో ఈమె తప్పు చేస్తుండగా మాకు దొరికిపోయింది. ధర్మశాస్త్రంలో మోషే యూదులకు, ఇజ్రాయేలుకు వ్రాయించినటువంటి మాట ప్రకారంగా ఈమెతో రాళ్లతో కొట్టి, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఇది శిక్ష. ఈ శిక్ష ఎవరిది అంటే రోమీయులది కాదు, ఇజ్రాయేలీలది. రోమీయుల జాతీయ శిక్ష ఏది అంటే శిరస్సును ఛేదించడం, శిరచ్ఛేదనం చేయడం. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్న, ఆ రోమా మహాసామ్రాజ్యం యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆ రోమా మహాసామ్రాజ్యం యొక్క నియమ నిబంధనలను
ప్రతిఘటించినా వాళ్ళు వేసేటువంటి జాతీయ శిక్ష ఏంటి అంటే శిరచ్ఛేదనం చేయడము. ఇది రోమియుల జాతీయ శిక్ష. యూదుల జాతీయ శిక్ష ఏదంటే రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్ష. మన భారతదేశానికి ఉరి శిక్ష, జాతీయ శిక్ష ఎలాగో ఆయా దేశాల వారికి ఆయా జాతీయ శిక్షలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తుకు వేసినటువంటి ఈ శిలువ శిక్ష రోమియులది కాదు. యేసుక్రీస్తుకు వేసినటువంటి ఈ శిలువ శిక్ష యూదులది కాదు. యేసుక్రీస్తుకు వేసినటువంటి ఈ శిలువ శిక్ష గ్రీకు మహాసామ్రాజ్యానికి సంబంధించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఆయన యొక్క పరిపాలనలో తీసుకువచ్చినటువంటి శిక్షనే ఈ శిలువ శిక్ష. మాసిదోనియా వాడైనటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని హస్తగతం చేసుకుంటున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఓడిస్తూ ఈ ప్రపంచాన్ని నేనొక్కడిని మాత్రమే ఏలాలి అని, నియంతగా ఉండాలి అని ఆయన వెళుతున్నటువంటి అనేక దేశాలను ఓడిస్తూ వెళుతున్నటువంటి తరుణంలో తూరీయులు అలెగ్జాండర్ను, వారి యొక్క పరిపాలనను, వారి యొక్క సైనికులను చాలా భయంకరంగా వ్యతిరేకించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి పరిస్థితుల్లో అలెగ్జాండరు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే అలెగ్జాండర్ యొక్క పరిపాలన కానీ ఆ దేశ సైనికులను ఎవరైనా ప్రతిఘటిస్తే వారికి కఠినమైన శిక్ష ఉంటుందని ప్రపంచ ప్రజలకు తెలియాలి. అది ఎలా ఉండాలి అంటే చాలా భయంకరంగా ఉండాలి, చాలా భయంకరంగా ఉండాలి అని బాగా అన్వేషణ చేసి లోకంలో ఉన్నటువంటి శిక్షలు కాకుండా ఒక విచిత్రమైనటువంటి హింసించేటువంటి శిక్ష, రక్తము చిందించేటువంటి శిక్ష, ప్రపంచంలో అలాంటి శిక్షకు ఎవరైనా భయపడిపోవాలి, అలాంటి శిక్ష రావాలి అని ఆ తరుణంలో తెచ్చినటువంటి శిక్షనే శిలువ శిక్ష. ఈ శిలువ శిక్షను అమలు చేసి ప్రతిఘటించినటువంటి అలెగ్జాండర్ యొక్క పరిపాలన ప్రతిఘటించినటువంటి తూరీయులను 2000 మందిని శిలువకు వేసి విచక్షణంగా కిరాతకంగా చంపేశాడు అలెగ్జాండర్. తద్వారా ఇది ప్రాచీన జగమెరిగినటువంటి చరిత్ర, ఇది వాస్తవం. ఆ శిలువ శిక్షకు భయపడినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అలెగ్జాండర్ అయినా ఆయన పైన యుద్ధం చేయాలన్నా జడిసిపోయేవారు, వెన్నులో వణుకు పుట్టేది. అలాంటి భయంకరమైనటువంటి శిక్షనే శిలువ శిక్ష. అలాంటి భయంకరమైనటువంటి శిక్షనే శిలువ శిక్ష. ఈ శిక్షను వేసే వాళ్ళను, శిలువ శిక్షను అనుభవిస్తున్న వాళ్ళు శిలువ శిక్ష వేసే వారిని దూషిస్తారటండి. శిలువ శిక్షను అనుభవిస్తున్న వారు శిలువ శిక్ష వేసే వారిని దూషిస్తూ ఉంటారంట. ఎందుకంటే అరచేతులలో మేకులు, అరికాలలో మేకులు, కొరడాలతో కొట్టడము, పొడవడము, ఇలాంటి విచిత్రమైనటువంటి హింసలతో శిలువ శిక్ష వేస్తున్నప్పుడు ఆ శిలువ అనుభవిస్తున్నటువంటి ఆ ఖైదీ, ఆ నేరస్తుడు వేసే వాళ్ళను దుర్భాషలాడతాడట, వేసే వాళ్ళను తిడతాడట, వేసే వాళ్ళను ఇంకా ఏం చేస్తున్నారో చంపేయమని చెప్తారట. ఆ శిలువ శిక్ష అనుభవిస్తున్న వారు చావాలన్నా మరణం మాత్రం తొందరగా రాదు, రక్తం పోతూ ఉంటుంది. శిలువ శిక్ష వేసేవారిని, శిలువ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ ముఖం పైన ఉమ్మి వేస్తారట, వాళ్ళని తిడుతూ ఉంటారట. ఎందుకంటే తొందరగా చంపేయండి. ఈ శిలువ శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్లకు వీళ్ళు తొందరగా మమ్మల్ని చంపేస్తే బాగుంటుండే, మమ్మల్ని అంతమొందిస్తే బాగుంటుండే. అంటే ఈ శిలువ శిక్ష ఎంత భయంకరమైనదంటే దేవుని బిడ్డలారా, ఎంత కిరాతకమైనదంటే మనిషిని హింసిస్తూ 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 చంపేటువంటి శిక్ష, అదే శిలువ శిక్ష. గ్రీకు మహాసామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత రోమ మహాసామ్రాజ్యం యొక్క పరిపాలనలో
వీళ్ళు కూడా ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత మనల్ని ప్రతిఘటించే వాళ్ళకు కూడా భయంకరమైనటువంటి శిక్ష వేయాలి. అలెగ్జాండరు ప్రారంభించినటువంటి ఆ శిలువ శిక్షనే మనము కూడా దాన్ని ఫాలో అవుదాము, అమలు చేద్దాము అని రోమీలు కూడా ఆ శిలువ శిక్షను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఆ శిలువ శిక్షను రోమీలకు వేయకూడదు. రోమా మహాసామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి యూదులు కూడా అలాంటి శిలువ శిక్ష వేయకూడదు. ఎవరికి వేయాలంటే ఇతరులకు వేసేటువంటి శిలువ శిక్షను నీవు నేను అంగీకరించినటువంటి యేసుక్రీస్తుకు వేశారండి. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమో ఒక్కసారి మీరు ఆలోచించండి. చావాలని ఉన్నా అంత తొందరగా చనిపోయే శిక్ష కాదది. మరణించాలని ఉన్నా అంత తొందరగా మరణించేటువంటి శిక్ష కాదది. చిత్రహింసలకు గురి చేస్తూ, హింసిస్తూ, బాధ పెడుతూ, రక్తం కారుతున్నా ఏమండి హేళనగా వాళ్ళ గురించి మాట్లాడుతూ, చిత్రహింసలకు గురి చేస్తూ చంపేటువంటి శిక్షనే శిలువ శిక్ష. అలాంటి భయంకరమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు అనుభవించడం జరిగింది. అయితే మీకు తెలుసు కదా, ఆ యేసుక్రీస్తు మహానుభావుని ఎంత చిత్రహింసించారు, ఎంత బాధ పెట్టారు. ఆయన యొక్క ఆ దేహములో నుండి ఆయన యొక్క రక్తం ఎంత ఒలికించాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే ఎంతో మంది శిలువ శిక్ష అనుభవించారు కదా, మరి యేసుక్రీస్తు శిలువలో మరణించినటువంటి ఆ రక్తమే ప్రపంచానికి మోక్షమా? అసలు ఆయన రక్తంలో ఏమున్నది అని ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము యూదులకు, ఇజ్రాయేలులకు చేసినటువంటి పాపాలకు పాప పరిహారార్థ బలులుండే, సమాధాన బలులుండే, దహన బలులు ఉండే. అంటే మానవులు చేసినటువంటి పాపాలకు లేవ్యకాండం 5వ అధ్యాయంలో, లేవ్యకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, లేవ్యకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో మానవులు చేసినటువంటి పాపాలకు, మానవులు చేసినటువంటి దోషాలకు, మానవులు చేసినటువంటి క్రూరమైనటువంటి పాపాలకు పాప నివారణ కావాలి అన్నా, పాప ప్రక్షాళన జరగాలి అన్నా రక్తము ఒలికించాలి. అవి ఏంటి అంటే అవి గొర్రెలు కావచ్చు, పొట్టెలు కావచ్చు, మేకలు కావచ్చు. ఇలా మనుషుల పాపాల ప్రక్షాళనకు, మనుషుల యొక్క పాపాలు వెళ్ళిపోవడానికి ఇలాంటి పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు ఇలా అర్పించేవారు. అలా అర్పించడం వలన ఏ మనిషి హృదయము సంస్కరించబడడం లేదు, ఏ మనిషి యొక్క హృదయము, మనస్సాక్షి శుద్ధీకరించబడడం లేదు. పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. పాపం చేస్తున్నారు, పశువుల యొక్కయు, మేకల యొక్కయు వాటి యొక్క రక్తాన్ని చిందిస్తున్నారు. అది వాళ్ళకు, ఇజ్రాయేలుకి ఏమైపోయిందంటే కామన్ అయిపోయింది. అలా అనుకున్నటువంటి దేవుడు జీవిత కాలమంతా ప్రతి మనిషి పాపాలు పోవడానికి ఒకే ఒక్కరి రక్తం కావాలనుకున్నాడు. ఆ రక్తము శరీరధారి అయి వచ్చినటువంటి వారిది కావాలనుకున్నాడు. ఆ రక్తము పాపము చేయనటువంటి వారిది కావాలనుకున్నాడు. ఆ రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, యథార్థమైనది, ఏ స్వార్థము లేనిది, అలాంటి పవిత్రమైనటువంటి రక్తము కావాలనుకున్నాడు. ఆ రక్తమే మనుషుల పాపాలను తీసివేయాలని దేవుడు కోరుకున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుని ఈ లోకానికి రప్పించాడు. ఒక్కసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవండి, చదవగలిగిన వాళ్ళు ఒక్కరు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా ఏ మనిషి చేసినటువంటి పాపానికి క్షమాపణ కలుగదనియు
సామాన్యముగా మనకు తెలుసు రక్తము చిందింపకుండా ఏ మనిషి పాపాలు పోవన్న విషయం సాధారణంగా మన అందరికీ తెలుసు. అయితే ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలీలు పశువుల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తాన్ని చిందించేవారు. అలా రక్తం చిందిస్తూ పాపం చేస్తూ ప్రతి సంవత్సరం బలులర్పించే వాళ్ళు బలులర్పించే ప్రతిసారి వారి పాపాలు వాళ్ళకు గుర్తుకొచ్చేవి. అలా జరగడం వల్ల మనిషి యొక్క హృదయము శుద్ధీకరింపబడడం లేదు. కాబట్టి మనిషి యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడాలంటే, మనిషి యొక్క మనస్సాక్షి సంస్కరింపబడాలంటే, మనిషి యొక్క మనస్సు పవిత్రం కావాలి అంటే, పాపిగా ఉన్నటువంటి మనిషి పవిత్రుడుగా మారాలి అంటే ఒక పవిత్రమైనటువంటి రక్తము కావాలనుకున్నాడు. ఒక నిష్కలంకమైనటువంటి రక్తం కావాలనుకున్నాడు. ఏటేటా నూతనమైనటువంటి క్రొత్త బలులు అవసరం లేదు. మనిషి ఒకసారి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టినట్టయితే జీవితకాలం అంతయు ఆ రక్తము అనేక మందికి అవసరమని, ఈ లోకము ఉన్నన్ని రోజులు పుట్టే ప్రతి ఒక్కడు చేసేటువంటి ప్రతి ఒక్కరి పాపానికి ఒకే ఒక రక్తము, ఆ రక్త ప్రభావం వలనే ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వాలని, ప్రపంచమంతా ప్రతి దేశానికి వెళ్ళాలని ఆ శిలువ రక్తాన్ని పొందేటువంటి వ్యక్తి అయినా, ఆ శిలువ రక్తం పొందేటువంటి వారు ఎవరైనా పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకొరకే 2025 సంవత్సరాల క్రితం మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తును శరీరధారి ఈ లోకానికి దేవుడు పంపించడం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉండాలని, ఆయన రక్తములో మన పాపాలను కడిగి వేసుకోవాలని దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయితే ఆ బలులు అర్పించుట వలన, ఏ బలులు? గొర్రెలు, మేకలు, పశువులను ఆ బలులు అర్పించుట వలన ఏమ్మా, ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. గొర్రెల రక్తం వలన మనిషి చేసినటువంటి పాపాలు పోవు. మేకల రక్తం వలన మనుషులు చేసినటువంటి పాపాలు పోవు. పశువుల రక్తం వలన మనుషులు చేసినటువంటి పాపాలు పోవు. మనుషుల పాపాలు తీసివేసేటువంటి ప్రభావము ఎక్కడున్నది అంటే యేసుక్రీస్తు రక్తంలో ఉన్నదండి. దేవుని బిడ్డలారా, చూడండి 12వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయన అయితే, అనగా యేసుక్రీస్తు అయితే, మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, మన పాపాల నిమిత్తము సదాకాలం అంటే ఈ లోకము ఉన్నంత కాలము, ఈ లోకానికి వచ్చే నూతనమైనటువంటి మనుషులు, ఆ మనుషులు పెద్దవాళ్ళైన తర్వాత చేసే ప్రతి పాపానికి సదాకాలము నిలిచేటువంటి ఒక బలి ఇవ్వబోతున్నాడు యేసుక్రీస్తు. ఆ రక్తము వలనే ప్రపంచంలో మనుషులు చేసినటువంటి పాపాలు పోవడానికి వీలుంటుంది. గొర్రెల రక్తం ద్వారా, పశువుల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా మనిషి యొక్క హృదయం శుద్ధీకరింపబడదు. యేసుక్రీస్తు అనే మహానుభావుని యొక్క రక్తమే మనిషి మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. ఇంకా చూడండి 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. గొర్రె రక్తము గొప్పదా? యేసుక్రీస్తు రక్తం గొప్పదా? చెప్పండమ్మా. యేసుక్రీస్తు రక్తం గొప్పది. పశువుల రక్తం గొప్పదా? యేసుక్రీస్తు రక్తం గొప్పదా?
యేసుక్రీస్తు రక్తమే గొప్పది. పొట్టేళ్ల రక్తం గొప్పదా, యేసుక్రీస్తు రక్తం గొప్పదా? యేసుక్రీస్తు రక్తమే గొప్పదండి. అందుకొరకే ఆయన మానవ ఆకారంతో వచ్చి, అందుగురించే 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. నీ ఇష్టం ఏంటంటే సర్వ మానవాళి చేసినటువంటి పాపాలు పోవడానికి, సర్వ మానవాళి చేసినటువంటి పాపాలు కడగబడడానికి, సర్వ మానవాళి పాపానికి ప్రక్షాళన అవ్వడానికి ఇదిగో నన్ను పంపించావు కదా, రక్తము చిందించామన్నావు కదా, రక్తము కార్చమన్నావు కదా, అందుకొరకే నేను సిలువలో మరణిస్తున్నానని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము నిష్కలంకమైనది, ఆయన రక్తము పవిత్రమైనది, ఆయన రక్తము నిర్దోషమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు గనక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. మానవులు చేసినటువంటి పాపాల వలన మనుషులు అపవిత్రులైపోయారు. దేవుని బిడ్డలారా, మానవులు చేసినటువంటి పాపాల వలన రక్తంతో పాటు దేహమంతా కూడా అపవిత్రమైపోయింది, పొల్యూషన్ అయిపోయింది, పాపంతో ఉండిపోయింది. పాపం అయిపోయినటువంటి ఈ మానవాళికి, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ సర్వమానవాళికి పాపము చెయ్యనటువంటి రక్తం కావాలి, నిష్కల్మషమైనటువంటి రక్తం కావాలి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కావాలి. అలాంటి వాడే నీవు నేను అంగీకరించినటువంటి యేసుక్రీస్తు మహానుభావుడు. ఆ యేసుక్రీస్తును ఏమండి గ్రీకులు ప్రారంభించినటువంటి ఆ యొక్క శిలువ శిక్షకు పంపించారు, శిలువ శిక్షకు అప్పగించారు. దేవుని బిడ్డలారా, ఆయన కార్చినటువంటి రక్తము ఎంత ప్రభావితం చేసింది అంటే, ఏమండి ఇక్కడ మీరు ఊరకనే కూర్చున్నారా? దీని వెనకాల ఎవరి ప్రభావం ఉంది? క్రీస్తు రక్త ప్రభావం. లోకంలో 750 కోట్ల మంది ఉంటే 750 కోట్ల మందిలో 500 కోట్ల మంది క్రైస్తవులుగా మారారంటే ఇది ఎవరి రక్త ప్రభావం? ఏమండి ప్రతి మనిషికి ఒక బలం ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది. ఒక సర్పంచు మాటకు కొంత ప్రభావం ఉంటుంది, ఒక ఎమ్మెల్యే మాటకు కొంత ప్రభావం ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి మాటకు కొంత ప్రభావం ఉంటుంది, ఒక ప్రధానమంత్రి మాటకు కొంత ప్రభావం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు రక్తానికి ఎంత ప్రభావం ఉంది చూడండి. దేవుని బిడ్డలారా, ఎంత విచక్షణంగా అతను చంపేశారు, ఎంత కిరాతకంగా అతను చంపేశారు. అతని హింసించినటువంటి విధానము, అతనికి సిలువ వేసినటువంటి విధానము, ఆయనని కష్టపెట్టినటువంటి విధానము ఎంత భయంకరమో మీరు ఆలోచించండి. తన దేహములో ఉన్నటువంటి రక్తమంతా ఒలికించాడు అంటే సర్వమానవాళి కోసం, సర్వమానవాళి కోసం. అందుకొరకే శ్రమల దినాలు అని ఏమండి ఆయన యొక్క మరణాన్ని స్మరించుకుంటూ ఉంటారు, ఆయన యొక్క మరణాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటారు, ఆయన గడిచినటువంటి ఆ చివరి దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మహాత్మా గాంధీ మన భారతదేశాన్ని మాత్రమే ప్రభావితం చేశాడు, మిగతా దేశాలను ప్రభావితం చేయలేదు. నెల్సన్ మండేలా కేవలం సౌత్ ఆఫ్రికానే మాత్రం ప్రభావితం చేశాడు, మిగిలిన దేశాలను ప్రభావితం చేయలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రపంచానంతా కూడా ప్రభావితం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సిలువలో కార్చినటువంటి రక్త ప్రభావం, ఆయన సిలువలో పెట్టినటువంటి ప్రాణ ప్రభావం, ఆయన యొక్క మరణం వెనుకాల ఉన్నటువంటి బలమైనటువంటి ప్రభావం. దేవుని బిడ్డలారా, ఆయనే గనక రాకపోతే మనకు రక్షణ వచ్చేదా? మనుషులకు
మరణించిన తర్వాత మరో జీవితం ఉందా లేదా? మనిషి మరణించిన తర్వాత మరో జీవితం ఉందా లేదమ్మా? ఉన్నది. మనిషికి మరణం ముగింపు కాదు, ఆత్మకు చావు లేదు. ఈ దేహానికి మరణం ఉంది, కానీ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే ఈ దేహంలోకి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మకు మరణము, చావు, ముగింపు లేదు, అంతం లేదు దానికి. అది నరకంలోనైనా ఉండాలి, లేదా స్వర్గంలోనైనా ఉండాలి, పాతాళంలోనైనా ఉండాలి, ఆ పరలోకంలోనైనా ఉండాలి. మొత్తం మీద ఆత్మ ఉండేది ఎప్పటికీ ఉండవలసిందే. చస్తూ బ్రతుకుతూ నరకంలోనైనా ఉండాలి, సుఖ సంతోషాలతో పరలోకంలోనైనా ఉండాలి. నరకం ఎందుకయ్యా అని మీరు అడిగితే, మానవులు చేసినటువంటి పాపానికి నరకం. మరి పాపాలను తీసివేయడానికి ఎవరు కావాలి? యేసుక్రీస్తు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆయనే గనక ఈ లోకానికి రాకపోతే నువ్వు నేను క్రైస్తవులం అయ్యే వాళ్ళం కాము. ఒకప్పుడు దేవుడు ఇజ్రాయేలుకు మాత్రమే, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోతే నరకానికే. అలాగని దేవుడు అన్యాయస్తుడా? కాదు. వీళ్ళు ప్రారంభంలోనే పోగొట్టుకున్నారు. ఎలాగైనా వీళ్ళందరినీ సంధి చేసి నా యొద్దకు రప్పించుకోవాలన్నది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం. పుట్టినటువంటి అన్యులందరూ కూడా పుట్టినట్టుగానే పెరుగుతున్నారు, పాపం చేస్తున్నారు, మరణించి నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు. ఎలాగైనా నా బిడ్డల్ని కాపాడుకోవాలి, వాళ్ళు చేసినటువంటి పాపాలను కడగాలి, వాళ్ళు పవిత్రులుగా చేయాలి. నా యొద్దకు వాళ్ళు దేహాన్ని విడిచిన తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి నేను నా యొద్దకు రావాలి అనుకున్నాడు దేవుడు. అందుకొరకే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పాపముతో మనిషి చనిపోతే ఆ పరలోకానికి వెళ్ళడు. పాపంతో చనిపోతే మనిషి పరలోకం లేదు. ఎందుకు? పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉండాలి. పరలోకంలో పాపము లేని వాళ్ళకే అది ప్రవేశము. మరి పాపం లేని వాళ్ళు ఎవరు ఉంటారు లోకంలో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి అంటాడు. మరి లోకమంతా పాపం చేస్తే, పాపం చేసిన వాళ్ళందరూ చనిపోతే పరలోకం ఎలా వెళ్తారు? పరలోకంలో పరిశుద్ధులకే కదా ఉండేది. అంటే ఆ పరలోకానికి వెళ్ళడానికి మనుషులకు పాపం అడ్డొచ్చేసింది. మనం ఇంట్లోకి వెళ్ళడానికి డోరు వేస్తే డోరు ఎలాగైతే అడ్డుందో, అలాగే మనిషి మరణించిన తర్వాత స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలంటే వెళ్ళడానికి మనము చేసినటువంటి పాపాలు మనకు అడ్డొచ్చాయి. మరి అడ్డు లేకుండా ఈ పాపాన్ని తీసివేయడానికి పాపము చేయనటువంటి రక్తం కావాలి అని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అటు దేవునికిని ఇటు నరులకును మధ్యవర్తిగా ఉండి ప్రాణం పెట్టి రక్తాన్ని శిలువలో ఒలికించి మనుషులు చేసినటువంటి పాపాలను తీసివేసి దేవునితో సమాధానపరిచాడండి యేసుక్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి చదవండి అమ్మా. 1వ అధ్యాయము 19 నుండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, అనగా యేసుక్రీస్తునందు ప్రతి మనిషికి సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. సంధి అంటే మీడియేటర్గా. ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు తగ్గాలంటే ఏం చేస్తారండి పెద్ద మనుషులు? వారిద్దరికి సమాధానపరిచి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాద్యాన్ని తగ్గించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను సమాధానపరిచి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలను తీసివేసి వాళ్ళిద్దరికి మాటలు కలిపేసి ఒకటిగా వెళ్ళండ్రా అని సమాధానపరిచినట్టుగానే దానిని సంధి అంటారు. అలాగే దేవుడు ఆ పరలోకమందున్నటువంటి దేవుని యొద్దకు పాపము చేసినటువంటి మనుషులు వెళ్ళలేరు కాబట్టి మనుషుల పాపాలను తీసివేయడానికి క్రీస్తు శిలువలో రక్తం కార్చిండు. ఆ రక్త ప్రభావం చేత
మనుషులు పాపాలన్నీ తీసివేసి ఆ దేవునితో ఈ మనుషులను యేసుక్రీస్తు ఏం చేశాడు? సమాధానపరిచాడండి. దేవుని బిడ్డలారా చదవండమ్మా. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. యేసుక్రీస్తు రక్తము ద్వారా లోకంలో ఉన్నటువంటి మనుషుల పాపాలు తీసివేసి ఆ దేవుని, ఆ యేసుక్రీస్తు రక్తమే సమాధానపరిచిందట. ఇంకా క్రిందికి, మరియు గతకాలమందు మేము, మీరు, లోకంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు, యూదులు కాక అందరూ దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టవలనని ఆయన మాంసమైన దేహమునందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఆ దేవునికి సమాధానపరిచెను. ఎంత ప్రభావం కలిగినటువంటి రక్తము చూడండి దేవుని బిడ్డలారా. కుమారుడు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కుమారుడిని తండ్రి చేర్చుకోలేకపోతే కుమారుడు ఏం చేశాడు? పాపం చేశాడు, తప్పు చేశాడు. ఆ కుమారుడు తప్పు చేశాడని, పాపం చేశాడని తండ్రి తన ఇంటికి రాకుండా చేశాడు. అప్పుడు ఆ కుమారుని ఇంటికి చేర్చడానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక పెద్దాయన సమాధానపరిచి ఆ కుమారుని తండ్రి ఇంటికి ఎలాగైతే చేరుస్తాడో అలాగే మనుషులందరూ పాపం చేసిన తదనంతరం దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు రక్తం కార్చి ఆ రక్తంలో మనుషులందరి పాపాలను తీసివేసి పరలోకానికి వెళ్ళడానికి చక్కటి అవకాశం కల్పించాడు. ఆ అవకాశం ఎలా కలిగింది అంటే క్రీస్తు రక్తము ద్వారా. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంత భయంకరమైనటువంటి సిలువకు యేసుక్రీస్తును వేశాడు. ఆయనకు సిలువ వేస్తున్నప్పుడు ఆయనని సిలువకు వేస్తున్నప్పుడు అరచేతులలో మేకులు, అరికాలలో మేకులు, తన చెంపలకు ఉన్నటువంటి వెంట్రుకలను పెరుగుతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంతకు ఆయనకు శిలువ శిక్ష ఎందుకు వేశారనుకుంటున్నారు మీరు? ఆయన శిలువ శిక్ష అనుభవించడానికి కారణం ఎవరు? ఆయన అంత ఘోరాతి ఘోరమైనటువంటి మరణం పొందడానికి కారణం ఎవరు? మనమేనండి. ఆయన అలా చనిపోవడానికి కారణము, అలా ఆయన రక్తం కార్చడానికి కారణము ఎవరో కాదు, మనమే. మన పాపాలకు ఆయన శిక్ష అనుభవించాడు, మన దోషాలకు ఆయన నలగొట్టబడ్డాడు, మన యొక్క దుర్మార్గమైనటువంటి క్రియలకు శిక్ష ఆయన అనుభవించాడు. అదే విషయాన్ని యెషయా గ్రంథం చూసుకొని మనం ముగించుకుందామండి. ఈ రోజుకు మనము దీంతో తృప్తి పడదామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆయన ఎందుకు సిలువలో రక్తం కార్చాడు, ఎందుకు మరణించాడు, అసలు ఆయన చావడానికి ఆయన నేరస్తుడా, ఆయన ఏమైనా పాపం చేశాడా అని ఒక్కసారి మనం గనక ఆలోచన చేస్తే 53వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఎవరి అతిక్రమం చేశారు? మనం చేశామండి. నేను దొంగతనం చేశాను, శిక్ష ఎవరికి వేయాలి? ఇప్పుడు నేను దొంగతనం చేశానండి, శిక్ష ఎవరికి వేయాలి? నాకేయడం న్యాయమా, యేసుకేయడం న్యాయమా? చెప్పండమ్మా. నేను దొంగతనం చేశాను, శిక్ష ఎవరికి వేయాలి? నాకే వేయాలి. కానీ నేను దొంగతనం చేస్తే నాకు వేసే శిక్షను ఎవరికి వేశాడట దేవుడు? యేసుక్రీస్తుకి వేశాడటండి. నేను నరహత్య చేశాను, నేను నరహత్య చేస్తే శిక్ష ఎవరికి వేయాలి? మన భారతదేశంలో శిక్షలు ఉన్నాయి.
ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, భారతదేశ శిక్షా స్మృతిలో ఉన్నాయి. స్మృతిలో మనుషులు చేసినటువంటి పాపాలకు చట్టాలు ఉన్నాయి. అంటే ఆయా దేశాల ప్రకారంగా, ఆయా దేశాల ఆర్టికల్స్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నటువంటి నేరాలను బట్టి ప్రతి ఒక్కరికి శిక్షలు ఉంటాయి. రేప్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష, మర్డర్ చేస్తే ఉరి శిక్ష, ఇలా ఉంటాయి కదా. దొంగతనం చేస్తే 420 శిక్ష. అంటే ఎవరు చేస్తే శిక్ష వాళ్ళకే వేస్తారు, ఎవరు చేసినటువంటి పాపానికి వారినే శిక్షిస్తారు ఏ దేశంలోనైనా. కానీ మనల్ని పరలోకానికి చేర్చడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనం మరణించిన తర్వాత తండ్రి సన్నిధికి చేరడానికి, మన శిక్షకు, మనం చేసినటువంటి తప్పులకు ఎవరికి శిక్ష వేశారట? ప్రభువుకి వేశారటండి. చూడండి ఆ మాట చదవండి. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనం, మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవలో తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, బాధింపబడిన వారిని అతడు నోరు తెరపలేదు. ఏమండి చూడండి దేవుని బిడ్డలారా, 19వ వచనం 10వ వచనం చూడండి. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతని వ్యాధి, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. 12వ వచనంలో చివరి మాట, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపములు భరించెను. యేసయ్యా, ఎందుకయ్యా నువ్వు సిలువకు వేయబడ్డావు? ఎందుకయ్యా నువ్వు చంపబడ్డావు? ఎందుకయ్యా నువ్వు నలగొట్టబడ్డావు? ఎందుకయ్యా రక్తం చిందించావు? ఏ నేరము, ఏ పాపము, ఏ మోసము, ఏ దోషము చెయ్యలేనటువంటి నీవు ఎందుకు శిక్ష అనుభవించావయ్యా ప్రభు అని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, నీ గురించే. నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళతావని, నువ్వు మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతావని, నిన్ను కాపాడడానికి నీకు వేసే శిక్షను నేను వేసుకున్నానయ్యా. నువ్వు దొంగవు కావచ్చు, దేవుడు నీకు శిక్ష వేయలేదు. నువ్వు దొంగతనం చేస్తే దేవుడు నాకు శిక్ష వేశాడు. నువ్వు పాపం చేస్తే దేవుడు నిన్ను శిక్షించాలి. కానీ నువ్వు పాపం చేశావు కదా, ఆ పాపానికి శిక్ష నేను నలగొట్టబడ్డాను. నువ్వు అతిక్రమం చేస్తే ఆ అతిక్రమం అనుభవించింది నేను. నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి దెబ్బలు నీకే, నలగొట్టడం నీకే, అన్నిటిని నేనే భరించాను. ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టము లేదు. నీ కొరకే నేను చంపబడ్డాను. ఆ సిలువలో నేను రక్తం కార్చడానికి గల కారణం మీరే. మిమ్మల్ని గుణపరచాలని, మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని, మరణము ముగింపు, నాశనము లేనని ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు అని, మీరు మరణించిన తర్వాత సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు చేర్చాలని, ఏ పాపము, ఏ నేరము, ఏ దోషము చెయ్యనటువంటి నేను మీరు చేసినటువంటి పాపాలను బట్టి, మీరు చేసినటువంటి దోషాలను బట్టి, మీరు చేసినటువంటి మోసాలను బట్టి నేను శిక్ష అనుభవించాను. అయినా మీరు మారరా అని అడుగుతున్నాడండి దేవుడు. మారరా? ఇంకా మారరా? ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఏమన్నారండి దేవుడు? మానవులు చేసినటువంటి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తం కారిస్తే, ఆ రక్తాన్ని పాపాలు చేసినందుకు తీసివేస్తే, మరలా పాపం చేసి దేవుని యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారట? మరలా శిలువకు వేస్తూనే ఉన్నారట. అలాంటి క్రైస్తవులు లేరంటారా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకులే ఈ మాటలు ఒక సంస్థకు సంబంధించినవి కావు బైబిల్ గ్రంథంలో, ఒక డినామినేషన్కు సంబంధించినవి కావు, ఒక ఫెలోషిప్కు సంబంధించినవి కావు, ఒక వర్గానికి సంబంధించినవి కావు, ఒక చర్చికి సంబంధించినవి కావు.
క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాళ్ళందరికీ కావలసినటువంటి మాటలు, అందరూ వినవలసినటువంటి మాటలు, అందరూ పాటించవలసినటువంటి మాటలు, అందరూ నేర్చుకోవలసినటువంటి మాటలు. ఆయన ఆనాడు రక్తం కార్చాడు కాబట్టే, ఆయన ఆ సిలువలో నలగొట్టబడ్డాడు కాబట్టే, ఆయన ఆ సిలువలో తన దేహంలో ఉన్నటువంటి చివరి రక్తబొట్ట వరకు కార్చారు కాబట్టి లోకములో 500 కోట్ల మంది ఆరు. అది క్రీస్తు సిలువ రక్త ప్రభావము. పెద్ద పెద్ద మేధావులు, ప్రపంచాన్ని శాసించినటువంటి హేమాహేమిలు, ఉద్దండులు, చరిత్రకారులు, సంపన్నులు, గొప్ప గొప్ప వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, రక్తపాతము సృష్టించినటువంటి వాళ్ళు, దొంగలు, గజ దొంగలు, హింసాత్మకులు, వీళ్ళందరూ కూడా చాలా మంది మారిపోవడానికి, ఏ పాపము చేయకుండా ఉండడానికి, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం కలిగింది అంటే కారణం ఎవరు? క్రీస్తు శిలువలో కార్చిన రక్త ప్రభావము. ఇక్కడ మీరందరూ కూర్చున్నారు కదా, అది ఎవరి ప్రభావము? ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఇది ఎవరి ప్రభావము? ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ మహానుభావుని యొక్క రక్త ప్రభావం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఏమండి, ఈ కాలాన్ని ఎవరి నామంలో లెక్కిస్తే బాగుంటుంది అని లోకంలో